సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది సినిమా పోస్ట్ పోన్ అయిపోయిందా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది, షూటింగ్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఫ్యాన్స్ అందరిలో కూడా ఒకటే టెన్షన్. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ అప్పుడే రిలీజ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా. దాని తర్వాత వచ్చినటువంటి గ్లిమ్స్లో కూడా చాలా క్లియర్గా మార్చ్ 27, 2026 అని చెప్పేసి మెన్షన్ చేశారు. దాని తర్వాత సందర్భం వచ్చిన ప్రతిసారి పోస్టర్ వేసిన ప్రతిసారి, లేకపోతే చిక్రీ సాంగ్ వచ్చినప్పుడు కూడా, అంటే ప్రతి అప్డేట్కి మార్చ్ 2026, 27 మార్చ్ 27కి ఈ సినిమా ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి నమ్మకాన్ని అయితే టీము కలగజేసుకుంటూ వస్తున్నారు. సో ఈ మధ్య ఏమైపోయిందంటే ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, లేకపోతే నార్త్లో ధురంధర్ 2 రాబోతుంది ఆ టైంకి. ఇప్పుడు ఎందుకంటే ధురంధర్ అనే సినిమా ఇప్పుడు బాగా ఆడుతుంది అక్కడ. సో ఆ నెక్స్ట్ ఇయర్ 2 కూడా ధురంధర్ 2ని అనౌన్స్ చేసేసారు వాళ్ళు అఫీషియల్గా. సో అదే టైంలో అంటే 1 వీక్ ముందు వస్తుంది, మార్చ్ 19కి. మార్చ్ 19కి టాక్సిక్ అనేటువంటి సినిమా కూడా వస్తుంది యష్ది. సో మనకి లాంగ్ రన్ కొంచెం ఇబ్బంది అవుతుందేమో అది ఇది అని చెప్పేసి ఫ్యాన్స్లో రకరకాలైనటువంటి డౌట్స్, సందేహాలు ఇవన్నీ ఉన్నాయి. సో టీము ఇది కన్ఫర్మ్ చేసిందని చెప్పేసి అనుకోవాలి. రామ్ చరణ్ గారిని కలవడానికి జపాన్ నుంచి కొంతమంది ఫ్యాన్స్ రావడం, ఆ వీడియో బాగా వైరల్ అవ్వడం, ఆ వీడియోని టీం వాళ్ళు పోస్ట్ చేసి ఆ పోస్ట్లో పెద్ది సినిమా తాలూకు అఫీషియల్ డేట్ ఏదైతే ముందు నుంచి ప్రకటిస్తూ వస్తున్నారో దాన్ని మళ్ళీ ఇంకొకసారి మెన్షన్ చేయడం జరిగింది. సో దీంతో సినిమాకి సంబంధించినటువంటి పేజెస్ రకరకాలుగా కొన్ని రోజుల నుంచి ఒక బడా సినిమా, పెద్ద సినిమా, పెద్ది పోస్ట్ పోన్ అయిపోతుంది, ఇంకా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళు పోస్టులు వేయడంతో ఫ్యాన్స్ అందరి కంగారు ఎత్తిపోయారు. సో వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఈ పోస్ట్ వేశారా అన్నట్లుగా అనిపిస్తుంది. సో ఆబ్వియస్, ఎందుకంటే 2 రోజుల క్రితం వైరల్ అయినటువంటి వీడియోని ఇప్పుడు పోస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఫ్యాన్స్కి ఈ రకంగా ధైర్యం ఇవ్వడానికి, అఫీషియల్ డేట్ని మరొకసారి గుర్తు చేయడానికి, ఇదే డేట్కి మేము వస్తున్నాం అని చెప్పడానికి అది పోస్ట్ చేసినట్టుగా అయితే ఫ్యాన్స్కి అనిపిస్తుంది. ఖచ్చితంగా అదే. సో మార్చ్ 27 రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా 2026 నాటికి ఈ సినిమా ఇండియా వైడ్గా రిలీజ్ అవుతుంది. ఏ సినిమా వస్తే రానివ్వండి, 1 వీక్ ముందే వస్తుంది, మన డేట్కి రావట్లేదు. సో మనం అయితే ఈ సినిమాని మార్చ్ 27, 2026 యాజ్ ఆఫ్ నౌ అఫీషియల్ డేట్ స్టిక్ అయి ఉన్నారు మేకర్స్. సో దాని పరంగానే షూటింగ్ జరుపుకుంటుంది. ఢిల్లీలో కొన్ని కుస్తీ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాంతో టాకీ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఒక ఐటమ్ సాంగ్ మిగిలి ఉంటుంది షూటింగ్ అని చెప్పేసి అంటున్నారు. సో జనవరి ఎండ్ కల్లా ఖచ్చితంగా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఫిబ్రవరి మంత్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పెట్టుకున్నా, బికాజ్ హీరో తెలుగులోను, హిందీలోను, మలయాళంలో కూడా, కన్నడలోను, సో 5 లాంగ్వేజెస్లో డబ్బింగ్ చెప్పాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఎడిటింగ్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి, రికార్డింగ్ ఇంకా చాలా ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో ఆబ్వియస్లీ ఫిబ్రవరి మంత్ అంతా కూడా దానికి కేటాయిస్తే పోస్ట్ ప్రొడక్షన్స్కి మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి మనకి ప్రమోషన్స్ అనేవి ఇండియా వైడ్గా స్టార్ట్ చేసేయచ్చు. నా ఉద్దేశం ప్రకారం తెలుగులో అవసరం లేదు. తెలుగులో కావాల్సిన మించి ఉంది హైప్. చేయాల్సిందంతా నార్త్లోనే చేయాలి. సో దాని ప్రణాళిక ఎలా వేసుకుంటారనేది చూద్దాం. బుచ్చికి అన్నీ తెలుసు. బుచ్చి ఈజ్ అ ఫ్యాన్ కైండ్ ఆఫ్ డ్యూటీ చేస్తున్నాడు. సో మనందరి హోప్స్ బుచ్చి మీదే. సో డిసప్పాయింట్ చేయట్లేదు, అలా ముందుకు వెళ్ళిపోతున్నాడు. అప్డేట్స్ మీద అప్డేట్స్, షూటింగ్ మీద షూటింగ్ చేసుకుంటా. సో డేట్ పోస్ట్ పోన్ అయ్యింది అనేటువంటి టెన్షన్ అయితే మైండ్లో తీసేయండి. అఫీషియల్ వాళ్ళే స్టిక్ అయి ఉన్నారు. సో దట్స్ ద వీడియో, దట్స్ ద అప్డేట్. సో మోర్ పెద్ద అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.